నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. నేను రేఖ. తీవ్రమైన యుద్ధం ఎదుర్కొంటున్న వేళ ఒక దేశం ఎంత గట్టిగా నిలబడాలి? దేశంలోని నాయకులు, ఆర్మీ ఎంత సమన్వయంతో పనిచేయాలి? కానీ ఇరాన్లో పరిస్థితి భిన్నంగా ఉంది. అమెరికా ఇజ్రాయెల్తో తీవ్రమైన యుద్ధాన్ని ఎదుర్కొంటున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ కమాండర్ అహ్మద్ మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇరాన్లో ప్రెసిడెంట్ మాట అంటే లెక్కలేదా? అసలు వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ తేడాలొచ్చాయి? దేశాధ్యక్షుణ్ణే పట్టించుకోని ఐఆర్జీసీ, రెవల్యూషనరీ గార్డ్స్ కనుసన్నల్లోనే యుద్ధం. ఇరాన్లో ప్రెసిడెంట్ మాటంటే లెక్కలేదా? యుద్ధంలోకి దిగిన తరువాత ప్రతీకార దాడులు మొదలుపెట్టాక ఏ దేశానికైనా ఐక్యతే తొలి రక్షణ కవచం. శత్రువు దాడి చేస్తున్నప్పుడు వ్యూహాలు సిద్ధం చేసి తెలివిగా దెబ్బ కొట్టాల్సిన చోట విభేదాలు పొడచూపితే ఆ దేశం పతనం ఖాయమనే చరిత్ర చెప్తోంది. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి సరిగ్గా అలాగే కనిపిస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉన్న తరుణంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ అహ్మద్ వాహిద్ మధ్య తీవ్రమైన అధికార ఆధిపత్య యుద్ధం నడుస్తోంది. ఈ పరిణామాలు ఇరాన్ అంతర్గత భద్రతనే ప్రశ్నార్థకం చేస్తున్నాయనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. యుద్ధ పరిణామాలు ప్రజల జీవితాలు, జీవనోపాధి, ఆర్థిక వ్యవస్థపై చూపే విధ్వంసకర ప్రభావాన్ని ప్రస్తావిస్తూ ప్రెసిడెంట్ మసూద్ యుద్ధ విరమణకు మొగ్గు చూపుతుండగా ఐఆర్జీసీ చీఫ్ మాత్రం ఆయనతో విభేదిస్తున్నారు. ఈ సమయంలో కాల్పుల విరమణ గనుక జరగకపోతే దేశ ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతాయని చెప్తున్నారు. మరో 3-4 వారాల్లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని అధ్యక్షుడు మసూద్ హెచ్చరించారు. అలాగే కార్యనిర్వాహక, నిర్వహణ అధికారులు పరిపాలనా యంత్రాంగానికి తిరిగి అప్పగించాలని పెజెష్కియాన్ చేస్తున్న డిమాండ్ని ఐఆర్జీసీ చీఫ్ అహ్మద్ తిరస్కరించారు. అంతేకాదు, యుద్ధ సంక్షోభం రాకముందు దేశంలో నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో పాలనా యంత్రాంగం విఫలం కావటాన్ని ఎత్తి చూపుతున్నారు. యుద్ధం వల్ల పెరుగుతున్న ఉద్రిక్తతలు, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై కొనసాగుతోన్న దాడుల విషయంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుసరిస్తున్న వైఖరిని ప్రెసిడెంట్ మసూద్ విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల కలిగే ఆర్థిక పరిణామాల గురించి ఆయన హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాల్పుల విరమణ జరగకపోతే 3 వారాల నుంచి నెల రోజులలోపు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయే ప్రమాదముందని ఆయన నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది. యుద్ధం మొదట్లోనే ఆయన అరబ్ దేశాలపై ఇరాన్ దాడులకు క్షమాపణలు చెప్పారు. దాడులను ఆపాలని ఆదేశించారు. అయితే ప్రెసిడెంట్ మసూద్ సందేశం విడుదలైన కాసేపటికే పొరుగు దేశాలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దాడులు కొనసాగాయి. అంతేకాదు, ఎగ్జిక్యూటివ్ పవర్, కార్యనిర్వాహక అధికారాలను తిరిగి ఇరాన్ ప్రభుత్వానికి అప్పగించాలని పెజెష్కియాన్ పిలుపునిచ్చారని, ఈ డిమాండ్ ని ఐఆర్జీసీ చీఫ్ కమాండర్ అహ్మద్ వాహిద్ తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. పైగా ఇరాన్ ప్రభుత్వం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో విఫలం కావటం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని ఐఆర్జీసీ కమాండర్ ఆరోపించినట్లు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ఇరాన్ పాలక వ్యవస్థలో విభేదాలు తలెత్తిన సంకేతాలు కనిపిస్తున్నాయని ఇజ్రాయెల్ మీడియాలోనూ కథనాలొచ్చాయి. యుద్ధం 5 వారంలోకి ప్రవేశిస్తున్న కొద్దీ దాని తాలూకు ఆర్థిక ప్రభావాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరాన్లోని ప్రధాన నగరాల్లో అనేక ఏటీఎంలలో క్యాష్ ఖాళీ అయ్యింది. ఏటీఎంలు పనిచేయటం మానేశాయి. ఇదే సమయంలో ప్రధాన బ్యాంకుల ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలకు కూడా అంతరాయం కలుగుతోంది. 3 నెలలుగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు జీతాలు, ఇతర ప్రయోజనాలు క్రమం తప్పకుండా చెల్లించడం లేదని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. యుద్ధం మొదలవటానికి ముందే నిత్యావసర వస్తువుల సగటు ద్రవ్యోల్బణం 3 అంకెల స్థాయికి చేరింది. ఇది 105 నుంచి 115% ఉంటుందని అంచనా వేస్తున్నారు. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ఇరాన్లో ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది. దాని ప్రభావం ఇంకొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో కనిపిస్తుందని ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ కాల్పుల విరమణ విషయంలో వెనక్కు తగ్గేందుకు ఐఆర్జీసీ చీఫ్ సిద్ధంగా లేరు. ఈ విభేదాలు ఎక్కడికి దారి తీస్తాయోనన్న ఆందోళన ఇరాన్ ప్రజల్లో కనిపిస్తోంది.
ఇరాన్తో యుద్ధం చేసి అమెరికా అలసిపోయింది. అందుకే ట్రంప్ పదే పదే చర్చల ప్రస్తావన తెస్తున్నారనే చర్చ జరుగుతోంది. అమెరికా వార్ ముగించాలని డిసైడ్ అయిన వేళ ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇలాగైతే అమెరికా ఎవరితో చర్చలు జరపాలి? ప్రెసిడెంట్కి ఆర్మీకి తేడాలొస్తే యుద్ధం ఆగేదెప్పుడు? పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్తతలు కీలక మలుపులో ఉన్నాయి. నెల రోజుల యుద్ధం తరువాత ప్రెసిడెంట్ ట్రంప్ చర్చలకు ప్రాధాన్యత ఇస్తుండటం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. అయితే ఇరాన్ ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత విభేదాలు యుద్ధం ముగింపులో సవాల్గా మారింది. వేల కోట్ల డాలర్ల ఖర్చయిపోతున్న ఆయుధ నిల్వలు ఎంతకు లొంగని శత్రుదేశం యుద్ధంలో అమెరికాని అలసిపోయేలా చేశాయి. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఈ యుద్ధం నుంచి బయటపడాలని డిసైడ్ అయ్యారు. చర్చలకు సిద్ధమని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ ఇరాన్ నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవటానికి అక్కడ జరుగుతున్న అంతర్గత పోరే కారణమనే వాదన వినిపిస్తుంది. దేశం ఒక్కటే అయినా గొంతులు మాత్రం రెండు వినిపిస్తున్నాయి. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ యుద్ధం వల్ల తమ దేశం నష్టపోకూడదని, దేశ ఆర్థిక పరిస్థితిని ఎలాగోలా మెరుగుపరచాలని చూస్తున్నారు. అమెరికాతో చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపి ఆంక్షలు తొలగించుకుంటే దేశం గట్టెక్కుతుందనే ఆలోచనతో ఉన్నారు. అందువల్లే యుద్ధం కంటే దౌత్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అమెరికాని అస్సలు నమ్మట్లేదు. యుద్ధంలో పైచేయి సాధిస్తోన్న సమయంలో చర్చలు జరపటమంటే అమెరికాకు లొంగిపోవటమేననే భావిస్తున్నారు. వీళ్ల చేతుల్లో ఆయుధాలు, మిసైల్ సిస్టమ్స్ ఉండటం వల్ల ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో అమెరికా ముందు అతి పెద్ద ప్రశ్న కనిపిస్తోంది. యుఎస్ ఇప్పుడు ఎవరితో చర్చలు జరపాలి అనేది బిగ్ మెటీరియల్. ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ తో మాట్లాడి ఒప్పందం చేసుకున్న ఐఆర్జీసీ దాన్ని ఉల్లంఘిస్తే ఆ ఒప్పందానికి విలువుండదు. అలాగని ఆర్మీతో నేరుగా చర్చలు జరపటం దౌత్యపరంగా సాధ్యం కాదు. ప్రభుత్వంలోనే ఏకాభిప్రాయం లేనప్పుడు చర్చలు విఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇరాన్ ప్రెసిడెంట్ కు ఆ దేశ ఆర్మీ మధ్య విభేదాలున్నంత కాలం యుద్ధ మేఘాలు తొలగిపోయే అవకాశమే లేదు. అందుకోసమే యుద్ధం ఆగాలంటే కొన్ని కీలక మార్పులు జరగాలంటున్నారు. ముందుగా అధికార సమతుల్యతను నిర్ణయించాలని చెప్తున్నారు. సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ సైన్యాన్ని కట్టడి చేసి దౌత్యానికి పూర్తి అధికారం ఇవ్వాలంటున్నారు. అమెరికా కేవలం మాటలతో కాకుండా కొన్ని ఆంక్షలను సడలించడంతో ఇరాన్ ఆర్మీలో ఉన్న అనుమానాలని పోగొట్టాలి. నేరుగా మాట్లాడుకోవటం కుదరకపోతే ఏదో ఒక దేశాన్ని వేదికగా మార్చుకుని చర్చలు జరపాలి. అమెరికా యుద్ధం ముగించాలని కోరుకుంటున్న ఇరాన్ అంతర్గతంగా రేకెత్తిన గొడవలను సర్దుబాటు చేసుకోలేకపోవటం శాంతికి అడ్డంకిగా మారింది. ప్రెసిడెంట్ ఆర్మీ కలిస్తే తప్ప పశ్చిమాసియాలో శాంతి సాధ్యం కాదంటున్నారు. ఇరాన్లో ఎన్నికైన అధ్యక్షుడి కంటే సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీకి అత్యున్నత అధికారాలుంటాయి. ఇరాన్లో ప్రెసిడెంట్ పరిపాలన చూస్తారు, కానీ ఆయనకు పూర్తి పట్టుండదు. అది ఐఆర్జీసీ విషయంలో పరిస్థితి మరోలా ఉంది. వీళ్లు శక్తివంతమైన ఆర్థిక, రాజకీయ సంస్థ. వీళ్లు నేరుగా సుప్రీం లీడర్ కు మాత్రమే జవాబుదారీగా ఉంటారు. ఈ రెండు రకాల అధికార కేంద్రాల వల్లే ప్రస్తుత అధ్యక్షుడు మసూద్ మాటను సైనిక కమాండర్లు పట్టించుకోవటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా యుద్ధం ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, సాధ్యమైనంత వరకు దౌత్యపరమైన చర్చలకు వెళ్లాలని ప్రెసిడెంట్ మసూద్ భావిస్తున్నారు. అదే దేశ గౌరవం కోసం ఇజ్రాయెల్ ని నేరుగా టార్గెట్ చేసి బలమైన సైనిక చర్యలతో సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికీ ఆయన పాశ్చాత్య దేశాలతో చర్చలు జరిపి దేశంపై ఆంక్షలను తొలగించుకోవాలనుకుంటున్నారు. ఆంక్షలను తొలగించుకోవటం ద్వారా దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని చూస్తున్నారు. కానీ అమెరికాతో చర్చలు జరపటమనేది ఐఆర్జీసీకి అస్సలు పడదు. చర్చలు జరిగితే తమ ప్రాముఖ్యత తగ్గుతుందనే లెక్కల్లో ఉన్నారు. కాల్పుల విరమణ చేయాలని ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కోరుతుండగా తమ అంతర్గత విషయాల్లో అధ్యక్షుడి జోక్యాన్ని సైనిక కమాండర్లు సహించటం లేదు. యుద్ధం సమయంలో దేశానికి చెందిన నేతలు ఓ మాటంటే సైన్యం దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. కానీ ఇరాన్లో సీన్లు చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ప్రెసిడెంట్ మసూద్ శాంతి గురించి మాట్లాడుతుంటే సైన్యం యుద్ధ విన్యాసాలు చేస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం ఒకలా ఆలోచిస్తుంటే సైనిక నిఘా సంస్థలు మరోలా ప్రదర్శిస్తున్నాయి. అయితే ఇరాన్ చరిత్రలో అధ్యక్షులు ఐఆర్జీసీ మధ్య ఘర్షణలు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ తో నేరుగా యుద్ధం వచ్చే సూచనలు ఉన్నందున ఈ కోల్డ్ వార్ ఇరాన్ ని బలహీనపరుస్తోంది.
పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్నది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు, దౌత్యం, మిలిటరిజం మధ్య జరుగుతున్న పోరాటం. సుప్రీం లీడర్ ముజతబా ఖమేనీ జోక్యం చేసుకుని ఈ విభేదాలను సర్దుబాటు చేయకపోతే అమెరికా, ఇజ్రాయెల్ కంటే అంతర్గత కుమ్ములాటలు ఇరాన్కు ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉంది. ఇరాన్లో సుప్రీం లీడర్ నిర్ణయమే ఫైనల్. ప్రెసిడెంట్, ఆర్మీకి మధ్య తలెత్తిన విభేదాల్లో సుప్రీం లీడర్ ఎవరి వైపు మొగ్గుతారనేది కూడా ఆసక్తిగా మారింది.